ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానిద్దాం. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన రక్షణ నాకు కలుగును. ఆమెన్. దేవుని నమ్ముకొని నా ప్రాణము మౌనముగా ఉంది అని భక్తుడైన దావీదు చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడే మన రక్షణని, మన ఆశ్రయమని, మన బలమని మనుషులపై కాదు మనము నమ్మకము పెట్టుకునేది దేవునిపై పెట్టుకోవాలి అని ఈ అధ్యాయం మొత్తం మనం ధ్యానించినప్పుడు మనకి తెలుస్తుంది. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి శాంతి కోసము ఏదో ఒకటి వెతుకుతూ ఉంటాడు. కానీ ధనములో కానీ, మనుషుల్లో కానీ, అధికారములో కానీ మనం వెతికిన ఎడల అది మనకి దొరకదు. దేవునిలోనే మనకు విశ్రాంతి దొరుకుతూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు నాకు రక్షణ కలుగజేసింది దేవాది దేవుడే అంటూ దావీదు ఇక్కడ తను పొందుకున్న కృపను బట్టి, తను పొందుకున్న మేలుని బట్టి, తనకి ఆశ్రయముగా ఉన్న దేవుని బట్టి కీర్తిస్తూ నేను మౌనముగా ఉన్నాను దేవునిలో అంటూ ఉన్నాడు. ఈరోజు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, నిశ్చలముగా వారు లేనప్పుడు దావీదు చెప్పిన మాటలను మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే, ఆయన సమస్యల్లో ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, శత్రు భయములో ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, బాధలో ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ తను భయపడలేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మన రక్షకుడుగా ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు? మన జీవితంలో అప్పులు ఉండవచ్చు, అనారోగ్యం ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు, బాధలు ఉండవచ్చు, బంధకాల్లో నువ్వు చిక్కబడి ఉండవచ్చు. కానీ దేవుడిని నీవు ఆశ్రయముగా చేసుకున్నప్పుడు, తప్పక నీవు మౌనముగా ఉన్నప్పుడు, నిరీక్షణను ఆధారము చేసుకున్నప్పుడు, నీకు నిరీక్షణ ఆధారము దేవుడే కాబట్టి ఆయన వైపు నీవు చూస్తున్నప్పుడు నీవు భయము నొందవు అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనుషులు స్నేహము చేస్తూ ఉంటారు. మనస్సులో ప్రేమ ఉండదు, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, పగ ఉంటుంది. కానీ పైకి ప్రేమ గల్లవారిగా ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. దేవునిలో మాత్రము నిరీక్షణ ఉంటుంది, ఆయనలో ప్రేమ ఉంటుంది, ఆయనలో ఆశ్రయం ఉంటుంది. ఆయనే మన కోట, మన రక్షణ శృంగము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను కలిగి ఉండవలసినది దేవుని పైన నమ్మకం ఉంచటం. ఎల్లప్పుడూ ఆయన యందు మనము నమ్మకం ఉంచినట్లయితే, ప్రార్థనలో మనం ఉన్నట్లయితే, కన్నీళ్లు విడుస్తూ బాధలో ఉన్నప్పుడు ఆయన వైపే చూస్తూ మొరపెట్టినప్పుడు, మన హృదయాన్ని దేవుని ముందు ఉంచినప్పుడు, మన హృదయాన్ని దేవుని ముందు కుమ్మరించినప్పుడు ఆయన మనల వైపు ఉండి మనకు సహాయకుడుగా ఉంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, తాత్కాలికముగాను మనము మనుషుల వైపు చూచి తాత్కాలికమైన సహాయం కొరకు వేచి ఉన్నట్లయితే అది శాశ్వతమైనది కాదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీవు ధనము పైన నమ్మకం పెట్టుకోవద్దు, నీ బలము పైన నమ్మకం పెట్టుకోవద్దు, నీ బలగము పైన నమ్మకము పెట్టుకోవద్దు. కానీ దేవుని పైన నమ్మకాన్ని కలిగి ఉండమంటున్నాడు. దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని యందు నమ్మిక ఉంచండి అని మరీ చెప్తూ ఉన్నాడు. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు మీరు నమ్మిక ఉంచండి అని 8వ వచనంలో రాయబడి ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడే మనకు మనసుకు శాంతినివ్వగలడు, దేవుడే మనను రక్షించగలడు, దేవుడే మనకు ఆశ్రయం దుర్గముగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క ప్రతి వచనాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడో చివరి వచనం 12వ వచనం మీరు చూసినప్పుడు, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు కాగా కృపచూపుట నీదయ్యా అంటున్నాడు. అవును, మన క్రియల చొప్పున మనకు ఆయన ప్రతిఫలం ఇచ్చినప్పటికీ ఆయన కృపచూపే దేవుడని చెప్తూ ఉన్నాడు.
ప్రియ సహోదరుడా సహోదరి, నీవే మా రక్షణ, నీవే మా ఆశ్రయము, మా హృదయములు నీయందు విశ్రాంతి పొందునట్లు సహాయము చేయయ్యా అని ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. నాయన, గొప్ప దేవుడివి, అద్భుతములు చేసే దేవుడివి. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నదని దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు. అవును ప్రభువా, నిన్నే నమ్ముకొని మౌనముగా ఉన్నామయ్యా. ఏమి చేయనున్నా నీ చిత్తమే అంటూ ప్రభువా, నీవే మా ఆశ్రయ దుర్గము అంటూ నీ వైపే చూస్తున్నాం అయ్యా. మా ఎత్తైన కోట నీవే నా ప్రభువా, మా రక్షణకర్త అయిన దేవా నీకే స్తోత్రం, మా ఆశ్రయదుర్గమా నీకే స్తోత్రం. వినుచున్నవారు ఏ బాధలో, కష్టములో, ఇబ్బందిలో, వేదనలో, శోధనలో పట్టబడి ఉన్నారో ప్రభువా నీకు తెలుసు, మాకు తెలియదు ప్రభువా. అయా, ప్రతి ఒక్కరిని విడిపించి ప్రతి ఒక్కరికి నిరీక్షణాస్పదముగా నీవు నిలబడిన దేవుడవు కాబట్టి, నీవే మా బలమైన దుర్గానివి కాబట్టి నా ప్రభువా, నీవు కృప చూపి మమ్మ ఆశీర్వదించి దీవించి మేలు చేసి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.